ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. భగవద్బంధువులందరకు హృదయపూర్వక నమస్కారాలు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ వాల్మీకి రామాయణము 3వ కాండమైన అరణ్యకాండమందలి 40వ సర్గ ఎందలి గల 1వ శ్లోకం నుంచి 27వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని రావణుడు మారీచుని భయపెట్టి సహాయము చేయవలెను అని ఆజ్ఞాపించుట అనే కథగా విందాం. మారీచుడు ఈ విధంగా ఉపదేశించగా రావణుడు తగినది యుక్తి సమ్మతము అయిన అతని మాటను మరణించనున్నవాడు ఔషధాన్ని నిరాకరించినట్లు నిరాకరించాడు. కాలం చేత ప్రేరేపింపబడిన వాడై క్షేమకరములైన హితవాక్యములు చెప్పిన ఆ మారీచునితో పరుషములు అయుక్తములు అయిన మాటలు మాట్లాడాడు. మారీచుడా, నీవేవో అయుక్తమైన అర్థం గల మాటలు నాతో చెబుతున్నావు. అవన్నీ చవట నేలలో వేసిన విత్తనాలవలే వ్యర్థాలు. రాముడు పాపస్వభావం కలవాడు, మూర్ఖుడు, అన్నిటినీ మించి మానవ మాత్రుడు. అట్టి రాముని నుంచి నీవు నీ మాటల ద్వారా నన్ను యుద్ధంలో భయపెట్టలేవు. ఈ రాముడు ఒక ఆడదాని మాట విని మిత్రులను, రాజ్యాన్ని, తల్లిదండ్రులను విడిచి హఠాత్తుగా అరణ్యానికి వెళ్ళిపోయాడు. యుద్ధంలో కరుణ్ణి సంహరించిన ఆ రామునికి ప్రాణాల కంటే కూడా అధికంగా ప్రియురాలైన అతని భార్యను నేను నీ సహాయంతో హరించి తీరతాను. నా బుద్ధి నా హృదయంలో ఈ విధంగా నిశ్చయింపబడి ఉంది. దీనిని సురాసురులందరూ ఇంద్రునితో కలిసి వచ్చినా మార్చలేరు. ఈ కార్యాన్ని నిర్ణయించే విషయంలో దోషమేమి, గుణమేమి అని గాని, ఉపాయం ఏమిటి, నష్టమేమిటి అని గాని నేను నిన్ను అడిగి ఉన్నట్లయితే నువ్వు ఈ విధంగా చెప్పుట యుక్తం. నేను ఆ విధంగా అడగనప్పుడు నీవిలా మాట్లాడకూడదు కదా. తన అభివృద్ధిని కోరు బుద్ధిమంతుడైన మంత్రి రాజు ఏదైనా అడిగినప్పుడు దోసిలి కట్టి సవినయంగా సమాధానం చెప్పాలి. రాజుతో చెప్పే మాటలు ప్రతికూలం కానివి, మృదువైనవి, హితములు, శుభకరములు, వినయంతో కూడినవి అయి ఉండాలి. ఎంత హితమైన వాక్యమైనా గౌరవభావం లేకుండా తిరస్కార బుద్ధితో చెబితే దానిని గౌరవార్హుడైన రాజు అభినందించడు. అపరిమితమైన తేజస్సు గల రాజులలో అగ్ని, ఇంద్రుడు, చంద్రుడు, వరుణుడు, యముడు అని 5 దేవతల అంశాలుంటాయి. మహాత్ములైన రాజులలో అగ్నిదేవుని ఉష్ణత్వము, ఇంద్రుని పరాక్రమము, చంద్రుని సౌమ్యత్వము, యముని దండము, వరుణుని ప్రసన్నత్వమును ఉంటాయి. అందుచేత రాజులను సర్వదా గౌరవించి పూజించాలి. కానీ నీవు ఈ ధర్మాన్ని గుర్తించకుండా కేవలం అజ్ఞానం చేత దుష్టబుద్ధి గలవాడవై నీ ఇంటికి వచ్చిన నాతో పరుషంగా మాట్లాడుతున్నావు. మారీచా, నీ పరాక్రమం అపరిమితం. కానీ ఈ పని మంచిదా చెడ్డదా అని గాని, నాకు ఈ విషయమునందు సామర్థ్యం ఉన్నదా లేదా అని గాని నేను నిన్ను అడగడం లేదు. నేను నిన్ను అడిగిందల్లా ఈ కార్యమునందు నాకు సహాయం చెయ్యాలి అని మాత్రమే. నేను తలపెట్టిన ఈ మహాకార్యమునందు నీవు సహాయం చెయ్యాలి. నా ఆజ్ఞ ప్రకారం నాకు సహాయానికై నీవు ఏం చెయ్యాలో విను. నీవు వెండి చుక్కల చేత చిత్రవర్ణమైన బంగారు లేడి రూపాన్ని ధరించి రాముని ఆశ్రమంలో సీత ఎదుట సంచరించాలి. ఆమెకు ఆసక్తి కలిగించి అటుపెంబట నీకిష్టమైన చోటుకి వెళ్ళిపో. బంగారు మాయామృగం రూపంలో ఉన్న నిన్ను చూసి సీత ఆశ్చర్యభరితురాలై ఈ మృగాన్ని శీఘ్రంగా పట్టి తీసుకునిరా అని రాముణ్ణి అడుగుతుంది. రాముడు ఆశ్రమాన్ని నుంచి బయటికి వచ్చిన తర్వాత నీవు ఇంకా దూరంగా వెళ్ళి రాముని కంఠధ్వని ఏ విధంగా ఉందో అదే విధంగా అయ్యో సీత, అయ్యో లక్ష్మణ అని అరుపులు కూడా అరవాలి. లక్ష్మణుడు కూడా ఆ అరుపులు వింటాడు. అప్పుడు సీత ప్రేరేపించగా అతడు కంగారు పడుతూ రాముని మీద ఉన్న ప్రేమ వలన రాముడు వెళ్ళిన మార్గమునందు అతన్ని వెతుకుతూ వెళ్తాడు. రాముడు, లక్ష్మణుడు దూరంగా వెళ్ళిపోయిన పిమ్మట దేవేంద్రుడు శచీదేవిని వలె సీతను అనాయాసంగా తీసుకొచ్చేస్తాను. నీవు ఈ పని చేసిన తర్వాత నీ ఇష్టం వచ్చినట్లుగా వెళ్ళిపో. నీకు నా రాజ్యంలో సగం ఇస్తాను. ఈ కార్యాన్ని సాధించడానికి వెళ్ళు. నీ మార్గం మంగళకరమగుగాక. నేను రథాన్నెక్కి నీ వెనకే వస్తాను. ఈ విధంగా రాముణ్ణి వంచించి యుద్ధం చేయకుండానే సీతను పొంది కృతకృత్యుడనై నీతో కలిసి లంకకు వెళ్తాను. నేను చెప్పినట్లు చెయ్యలేదనుకో, నిన్ను ఇప్పుడే చంపేస్తాను. ఈ కార్యాన్ని బలాత్కారం చేతనైనా సరే నీ చేత చేయిస్తాను. రాజునకు ప్రతికూలంగా ఉన్నవాడు సుఖంగా అభివృద్ధి చెందజాలడు అనే విషయాన్ని తెలుసుకో. నీవు రాముని వద్దకు వెళ్తే మరణం సంభవించవచ్చు, సంభవించకపోవచ్చు. నాతో విరోధం పెట్టుకుంటే మాత్రం ఇప్పుడే నీకు మరణం తప్పదు. అందుచేత ఈ విషయంలో బాగా ఆలోచించుకుని నీకు ఏది హితమో ఆ పని చెయ్యి అని రావణుడు మారీచుని భయపెట్టాడు. సమాప్తం. ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణం
మూడవ కాండమైన అరణ్యకాండ యందలి గల 40వ సర్గ యందలి గల 1వ శ్లోకం నుంచి 27వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని రావణుడు మారీచుని భయపెట్టి సహాయము చేయవలెను అని ఆజ్ఞాపించుట అనే కథగా విన్నారు. రేపటి భాగంలో శ్రీ వాల్మీకి రామాయణం 3వ కాండమైన అరణ్యకాండ యందలి 41వ సర్గ యందలి గల 1వ శ్లోకం నుంచి 20వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని మారీచుడు రావణునకు హితోపదేశము చేయుట అనే కథగా వింటారు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.